యూదారాజైన సిద్కియా ఏలుబడియందు 9వ సంవత్సరము 10వ నెలలో బబులోను రాజైన నెబుకద్రేజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా, సిద్కియా ఏలుబడియందు 11వ సంవత్సరము 4వ నెల 9వ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గేల్ షరేజరు, సగ్మర్నెబు, షండుల అధిపతులగు షర్సేకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్ షజేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి. యూదుల రాజైన సిద్కియాయు అతని యోధులందరినూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున 2 గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్ళిపోయెను. అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నెబుకద్రేజరు నొద్దకు వారు సిద్కియాను తీసుకొని పోయిరి. బబులోను రాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు బబులోను రాజు యూదా ప్రధానులందరినీ చంపించెను. అంతటా అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై సంకెళ్లతో బంధించెను. కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి. అప్పుడు రాజదేహ సంరక్షకుల అధిపత్యగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరిన వారిని, శేషించిన ప్రజలందరినీ బబులోనునకు కొనిపోయెను. అయితే రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశములో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను, పొలములను నియమించెను. మరియు ఇర్మియాను గూర్చి బబులోను రాజైన నెబుకద్రేజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను: నీవు ఇతనికి హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను. కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదానును, షండులకు అధిపతియగు నెబూషబ్జాజును, జ్ఞానులకు అధిపతియగు నేర్గల్ షరేజరును, బబులోను రాజు ప్రధానులందరూ దూతలను పంపి బందీగృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతనిని అప్పగించిరి. అప్పుడతడు ప్రజల మధ్య నివాసము చేసెను. ఇర్మియా బందీగృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను: నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము: ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను. నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును. ఆ దినమున నేను నిన్ను విడిపించెదను. నీవు భయపడు మనుష్యుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. నీవు ఖడ్గము చేత పడవు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు. ఇదే యెహోవా వాక్కు.